40 లక్షల టన్నుల బొగ్గు తవ్వకం మిథ్య, అమ్మకం మిథ్య, లాభాలు మిథ్య. అయినా పన్నులు కట్టారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోల్ సెస్ చెల్లించారా? కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు కూడా వెచ్చించారా అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. కృత్రిమ లాభాల పేరుతో షేర్ మార్కెట్లో విలువలు పెంచుకోవడానికి ప్రైవేట్ కంపెనీలు అడ్డదారులు తొక్కుతాయని ఇప్పటిదాకా విన్నాం. కానీ సింగరేణి కూడా అలాగే చేసిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సింగరేణిలో 1600 కోట్ల కుంభకోణం జరిగిందని, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆరా తీగా గొప్పల కోసం చెప్పిన తప్పుడు లెక్కలే ఆ సంస్థ పరువు పోవడానికి కారణమయ్యాయని తెలిసింది. దీనికి బీజం 2024-25లో ఆర్థిక సంవత్సరంలో పడినట్లు సమాచారం. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో కాగితాల్లో లెక్కలు మారుతుంటాయని, ఆదాయం పెరిగినట్లు చూపించుకునే క్రమంలో కనిష్టంగా 1-2 మిలియన్ టన్నుల బొగ్గు విక్రయాలు అధికంగా జరిగినట్లు లెక్కలు చూపించడం సింగరేణిలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో అది శృతిమించిందని విమర్శలు వస్తున్నాయి. ఆ ఏడాది ఏకంగా 4 మిలియన్ టన్నులు 40 లక్షల టన్నుల బొగ్గు అధికంగా ఉత్పత్తి అయిందని, నిర్దేశిత టార్గెట్ కన్నా అధికంగా ఉత్పత్తి జరిగిందని సింగరేణి యంత్రాంగం పేర్కొనడమే ప్రస్తుత వివాదానికి కారణమని విమర్శలు వస్తున్నాయి.